అయితే ఈ డయోడ్ ని మనం ఏకదిక్కరణంలో ఉపయోగిస్తాము. రెక్టిఫికేషన్ అంటే ఏకదిక్కరణం. వాట్ ఈస్ రెక్టిఫికేషన్? రెక్టిఫికేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏసీ టు డిసి. ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఏకముఖ విద్యుత్ ప్రవాహంగా మార్చేటువంటి ప్రక్రియని మనం ఏకదిక్కరణం అని చెప్తాం. అయితే అసలు ఏసీ నుండి డీసీగా మార్చవలసిన అవసరం ఏమున్నది అని కనుక మనం గమనించినట్లయితే, మన డొమెస్టిక్ సిస్టమ్స్ లో అంటే మనం ఎక్కువగా ఉపయోగించేటువంటి అప్లయన్సెస్ లో ఆల్మోస్ట్ అప్లయన్సెస్ అన్ని కూడా దే విల్ బి మేకింగ్ యూజ్ ఆఫ్ డీసీ అండ్ వీఆర్ సప్లైడ్ విత్ ఏసీ. ఓకే, మన ఇళ్లలోకి వచ్చేటువంటి విద్యుత్ సరఫరా అనేది ఏసీకి సంబంధించింది అయి ఉంటుంది. అంటే ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని మనకి సప్లై చేస్తారు. దాంట్లో మనం ఉపయోగించేటువంటి పరికరాలన్నీ కూడా దాదాపుగా డీసీని ఉపయోగిస్తుంటాయి. కాబట్టి ఈ ఏసీని డీసీగా మార్చవలసిన అవసరం అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మనం రెక్టిఫైయర్, ఏసీని డీసీగా మార్చేటువంటి పరికరమే రెక్టిఫైయర్. దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. So the process of converting alternating current into direct current is called as rectification. Okay, and in rectification the unidirectional property of a diode is mainly used. అంటే ఏంటి? డయోడ్ ఒకటే దిశలో అది విద్యుత్ని తన గుండా ప్రవహింపజేస్తుంది. రివర్స్ డైరెక్షన్ లో లేదా తిరోశక్మంలో దాన్ని ఉపయోగించినప్పుడు విద్యుత్ని ప్రవహింపజేయదు అనేటువంటి ధర్మాన్ని మనం ముఖ్యంగా ఇక్కడ ఉపయోగిస్తాం. అయితే దీంట్లో ఇక్కడ చూడండి, మీకు ఒక వలయపటాన్ని మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ దీంట్లో చూసినట్లయితే మనకి రెక్టిఫైయర్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ రెక్టిఫైయర్స్, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటే ఏంటి అంటే, ఈ ఏకదిక్కరణం అనేది ఏంటి? ఏసీని డీసీగా మార్చాలి కదా. ఏసీని డీసీగా మార్చాలి అంటే దానికంటే ముందు అసలు ఏసీ డీసీ అంటే ఏంటో మనం ఒక్కసారి చిన్నగా చూద్దాము. వాట్ ఈస్ ఏసీ? ఏసీ ఈజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ డీసీ ఈజ్ డైరెక్ట్ కరెంట్. ఏసీ ఈజ్ ఆల్టర్నేటింగ్ ఇన్ నేచర్. దట్ మీన్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ వోల్టేజ్ ఆర్ ఎ కరెంట్, ఇట్ వేరీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇట్స్ వాల్యూ keep on varying from time to time. Whereas DC, it does not vary with time, it is fixed, right? And AC can have both positive and negative values. DC can have only either positive or negative. And AC signal has got some frequency. As it has variations, it has some frequency. Whereas for DC, there is no change, hence no frequency. Frequency of a DC signal is 0. అయితే ఏసీకి డీసీకి మధ్య ఉన్న తేడాలలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే, ఆల్టర్నేటింగ్ కరెంట్ లేదా ఏకాంతర విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటి అంటే, ఏకాంతర విద్యుత్ ప్రవాహం అనేది టైం టు టైం అంటే కాలంతో పాటు దాని యొక్క విలువలను అది మార్చుకుంటూ ఉంటుంది. స్థిరంగా ఉండదు, దాని విలువ టైంతో పాటు మారుతూ ఉంటుంది. మరి డైరెక్ట్ కరెంట్ లేదా డీసీ లేదా ఏకముఖ విద్యుత్ ప్రవాహం అంటే ఏంటంటే, దాని విలువ స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు డీసీ 5 volts అన్నాం అనుకోండి, 5 volts మాత్రమే ఉంటుంది. ఇంకా అది 0 నుండి 5కి మారడం, మళ్ళీ 5 నుండి 0కి మారడం అట్లేమీ ఉండదు. తర్వాత ఏసీ అనేది ధనాత్మక విలువల్ని రుణాత్మక విలువల్ని కలిగి ఉంటుంది. డీసీ అనేది ఉంటే ధనాత్మకంగా ఉంటుంది లేదా రుణాత్మకంగా ఉంటుంది. ఏసీలో టైంతో పాటు అది మారుతుంది కాబట్టి దానికి కొంత పౌనపుణ్యం అనేది ఉంటుంది ఏసీ సిగ్నల్. డీసీ సిగ్నల్ కి ఎలాంటి పౌనపుణ్యం ఉండదు, ఎందుకంటే అది టైంతో పాటు మారదు కాబట్టి దాని యొక్క పౌనపుణ్యం అనేది 0. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏసీ అండ్ డీసీ. ఇప్పుడు ఈ ఏసీని డీసీగా మార్చడానికి మనం ఉపయోగించేటువంటి పరికరమే ఏకదిక్కరణి. ఓకే, రెక్టిఫైయర్ ఇస్ ద డివైస్ దట్ వీఆర్ యూజింగ్ హియర్ టు కన్వర్ట్ ద గివెన్ ఏసీ టు డీసీ. ఓకే, we have, as we have said, we have two types of rectifiers. First one is half wave rectifier. ముందుగా అర్ధతరంగ ఏకదిక్కరణి గురించి చూద్దాం. దీంట్లో ఈ వలయంలో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓకే, ఈ ట్రాన్స్ఫార్మర్ లో ప్రైమరీకి మనం ఏం కనెక్ట్ చేస్తాము అంటే, ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఇది ప్రాథమిక తీగ చుట్ట, ఇది గౌణ తీగ చుట్ట. ఈ ప్రాథమిక తీగ చుట్టకి మనం
దేన్నైతే డీసీగా మార్చాలనుకుంటున్నామో ఆ ఏసీ సిగ్నల్ ని ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం. ఓకే, అయితే ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? పరివర్తకం లేదా ట్రాన్స్ఫార్మర్ అనేది it transfers energy from one coil to the other coil, though the two coils are not physically in contact. Signal from one coil is transferred to the other coil. ఈ ట్రాన్స్ఫార్మర్ లేదా పరివర్తకంలో మనం ప్రాథమిక తీగ చుట్టకు ఏ సిగ్నల్ అయితే ఇస్తామో అది గౌణ తీగ చుట్టకి అందజేస్తుంది. రెండిటి మధ్య ఎలాంటి కనెక్షన్ లేకున్నా కూడా. ఇది అన్యోన్య ప్రేరణ అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఏ ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. ఓకే, సో ఇక్కడ మనకు ఏసీ సిగ్నల్ వస్తుంది. ఈ వచ్చినటువంటి ఏసీ సిగ్నల్ లో మనం ఏం చెప్పుకున్నాం? ముందుగా పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది, నెగటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. సో ఇలా ఇక్కడ మనం ఏసీ సిగ్నల్ మనం ఎలా చూపిస్తాం? ఇలా చూపిస్తాం. సైనసాయిడల్ వేవ్ ఫార్మ్ అని చెప్తాము. వి డినోట్ ద ఏసీ ఇన్ దిస్ వే విచ్ హ్యాస్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ హాఫ్ సైకిల్స్. ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇంకో నెగటివ్ హాఫ్ సైకిల్ కలిపితే ఒక కంప్లీట్ సైకిల్ అవుతుంది. అయితే ఈ ఏసీ సిగ్నల్ కి పౌనపుణ్యం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి వచ్చేటువంటి ఏసీ 220 volts 50 hertz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఏంటి? ఒక సెకండ్ లో 50 సైకిల్స్ ఇట్లాంటివి ఏర్పడతాయి అని అర్థం. కాబట్టి దాన్ని మనం ఏ టైంలో ఏ సిగ్నల్ వస్తుంది, పాజిటివా నెగిటివ్ అనేది చూడడం కష్టం. కాబట్టి ఏం చేస్తామంటే మనము ఈ ప్రైమరీ కాయిల్ కి ఫస్ట్ వి అప్లై ద పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ద ఇన్పుట్, then look to the working, try to understand the working, and then apply negative half cycle and then see the working, then join them together to get the complete output. అయితే దీంట్లో ఏసీలో పౌనపుణ్యం ఉంటుంది. ఒక సెకండ్ కి చాలా సైకిల్స్ మారుతాయి కాబట్టి ఏం చేస్తామంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు ధనార్ధ తరంగంలో ఎలా ఉంటుంది సర్క్యూట్ యొక్క ప్రవర్తన, రుణార్ధ తరంగంలో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ధనార్ధ తరంగాన్ని కనుక ఈ ప్రైమరీ కాయిల్ కి మనం ఇన్పుట్ గా ఇచ్చినట్లయితే ధనాత్మక విలువల్ని ఇన్పుట్ వోల్టేజ్ అనేది కలిగి ఉంటుంది. ఈ ధనాత్మక విలువలు అనేవి మళ్ళీ సెకండరీ కాయిల్ దగ్గర కనబడతాయి. ఇక్కడ చూడండి, మామూలుగా ఎప్పుడైనా పాజిటివ్ వోల్టేజ్ అన్నప్పుడు ఏం రాస్తాం? మనం పైన ప్లస్ అని రాస్తాం, కింద మైనస్ అని రాస్తాం. ఇది కామన్ పాయింట్ అన్నమాట. ఇట్లా రాసినప్పుడు ఈ మన వోల్టేజ్ యొక్క ప్లస్ ని మనం ఏం చేస్తున్నాం? డయోడ్ యొక్క పీ కి కలుపుతున్నాం. కాబట్టి ఈ డయోడ్ అనేది పురోబయాస్ లో ఉంది. పురోబయాస్ లో డయోడ్ ఎలా పనిచేస్తుంది? ఒక క్లోజ్డ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. అంటే విద్యుత్ ని తన గుండా ప్రవహింపజేస్తుంది. పురోబయాస్ లో డయోడ్ గుండా నిరోధం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుండి విద్యుత్ అనేది ఈజీగా ప్రవహించి మనకి ఇక్కడ నిరోధం గుండా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. భార నిరోధం, ఈ ఆర్ఎల్ అనేది ఏంటి? భార నిరోధం. మామూలుగా ఎప్పుడైనా కూడా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో అవుట్పుట్ మనం ఎక్కడి నుండి అయితే తీసుకుంటామో అక్కడ ఒక భార నిరోధం ఆర్ఎల్ అనే దాన్ని మనం కనెక్ట్ చేస్తాము. ఇదేంటి అంటే మనకు అవుట్పుట్ కనుక సడన్ గా ఎక్కువ వచ్చినట్లయితే మనం అక్కడ ఏ పరికరాన్ని ఉపయోగించి అవుట్పుట్ తీసుకుంటున్నామో ఆ పరికరం పాడవకుండా ఉండడం కోసం ఇక్కడ భార నిరోధం అని చెప్పి ఒక నిరోధాన్ని మనం ఉపయోగిస్తాం. ఓకే, సో ఇక్కడ వచ్చినటువంటి కరెంట్ అనేది ఈ నిరోధం గుండా ప్రవహించినప్పుడు మనకి వోల్టేజ్ రూపంలో మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుంది? స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డయోడ్. డయోడ్ అనేది స్విచ్ లాగా పనిచేయడం అనే ధర్మాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. సో పాజిటివ్ వోల్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ధనాత్మకం, కింద రుణాత్మకం ఉంది. కాబట్టి డయోడ్ పురోబయాస్ లో ఉంటుంది. పురోబయాస్ లో ఉన్నప్పుడు డయోడ్ క్లోజ్డ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి భార నిరోధం గుండా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. నిరోధం కాబట్టి ఇక్కడ ఎలాంటి మార్పు ఏమి ఉండదు. మనం ఇన్పుట్ ఏ డైరెక్షన్ లో అయితే ఇచ్చామో అవుట్పుట్ కూడా అదే డైరెక్షన్ లో రావడం అనేది మనం చూస్తాం. ఓకే, ఇది ధన అర్ధ తరంగంలో. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇఫ్ యూ అప్లై ద ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ఇన్పుట్ AC, then the same voltage will be seen at the secondary depending upon the number of turns given to secondary winding. Okay, let us say equal voltage is given here, and then because it is a positive voltage, the general notation for writing the polarities of this voltage is the upper terminal is denoted as positive and the common point is denoted as negative. This is the common point. Okay, so here the positive terminal is connected to the anode of the diode or P type to the P terminal of the diode. So the diode is forward biased. When the diode is forward biased, it acts like a closed switch. Hence there is flow of current through the device
and across RL we are able to get the output voltage. Okay, that means the load resistor is denoted by RL. This will be connecting at the output in almost all the electronic circuits. This limits the flow of current to the output. If we connect any sensitive device at the output terminals, the device may get spoiled due to heavy current if heavy current flows through the device. To avoid that, we will be connecting this load resistance at the output. Okay, so whatever voltage, because the components that we are connecting in this circuit are diode and resistor, which do not make any changes in the polarity of the voltage. So the output voltage will be in the same direction as input voltage. So this is how we get the output voltage. Now let us see about the negative half cycles. During negative half cycles, we apply negative voltage to the primary, and in secondary also we get the negative voltage. Because it is negative, the negative terminal or the negative polarity is taken on the upper terminal and positive one is taken as down one. So because this negative terminal is connected to P terminal of the diode is in reverse bias condition. So when the diode is reverse biased, it offers very high resistance to the flow of current, and diode is, it acts like an open switch. Hence, there is no, whenever it is open switch, we say if the circuit is open, hence no flow of current, therefore no output at all. Okay, so if you look to the output during positive half cycle, we have the input like this and the output is also same. During negative half cycle, this is the input and there is no output during the negative half cycle. Again, if the positive half cycle comes, the output will be like this, and during negative half cycle, no output at all. Okay, అయితే ఇలా థిరో బయాస్ లో మనం ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది నెగటివ్ వోల్టేజ్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకుంటాం, పైన మైనస్ రాయాలి, కింద ప్లస్ రాయాలి. ఈ మైనస్ ఏం చేస్తున్నాం, మనం డయోడ్ యొక్క పి టెర్మినల్ కి కనెక్ట్ చేస్తున్నాం. మైనస్ ని పి కి కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, డయోడ్ రివర్స్ బయాస్ అవుతుంది. రివర్స్ బయాస్ కండిషన్ లో డయోడ్ ఏమవుతుంది, ఒక ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుంది. అంటే దాని వల్ల ఎలాంటి విద్యుత్ ప్రవాహాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది అధిక నిరోధాన్ని ఆఫర్ చేస్తుంది రివర్స్ బయాస్ లో, కాబట్టి దాని వల్ల ఎలాంటి విద్యుత్ ప్రవాహం ఉండదు. ఎప్పుడైతే ఇది ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుందో ఈ సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది. వలయంలో విద్యుత్ ప్రవహించాలంటే ఏమవ్వాలి, వలయం అనేది సంవృతమై ఉండాలి. ఇది క్లోజ్డ్ గా లేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి విద్యుత్ ప్రవాహం అనేది మనకు అవుట్పుట్ లో కనబడదు. విద్యుత్ ప్రవాహం ఉండదు, హెన్స్ వోల్టేజ్ కూడా ఏమీ ఉండదు. కాబట్టి రివర్స్ బయాస్ లో మనకి ఎలాంటి అవుట్పుట్ రాదు, అంటే నెగటివ్ హాఫ్ సైకిల్ లో ఎలాంటి అవుట్పుట్ రాదు. కాబట్టి పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుంది, ఇన్పుట్ అనేది ఇలా ఉంటుంది, అవుట్పుట్ కూడా సేమ్ ఉంటుంది. నెగటివ్ హాఫ్ సైకిల్ లో ఏమవుతుంది, ఇన్పుట్ ఇలా ఉంటుంది, అసలు అవుట్పుట్ అనేది ఉండనే ఉండదు. సో ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ లో ఈ రకంగా జరుగుతుంది. ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే ఈ రెక్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒక హాఫ్ సైకిల్ కి మాత్రమే జరుగుతుంది, కాబట్టి దీన్ని మనం అర్ధతరంగ ఏకదిక్కరణి అని అంటాం. హియర్ in this particular circuit, if you keenly observe, the rectification process is taking place only for the positive half cycles of the input. For negative half cycles, it is not at all rectifying. Therefore, we call this circuit as half wave rectifier. If we give 100% of voltage at the input, we get only 40% as 40.6% as output. So for any device, we define a term called as efficiency. Efficiency here, the efficiency of a rectifier is defined as the ratio of output power to the input power. What is output we are expecting? We are expecting DC output power. So DC power by what is the input? AC power. So DC power by AC power into 100 if we do, we get the efficiency in percentage. So for a half wave rectifier, the efficiency is 40.6%. Okay, coming to full wave rectifier. ఈ పూర్ణ తరంగ ఏకదిక్కరణలో మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఆల్రెడీ చదివాం కాబట్టి ఇది కొంచెం చాలా ఈజీగా మనం చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే రెక్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఫుల్ సైకిల్ కి జరుగుతుంది.
ఓకే, దీంట్లో మనం ఏం చేస్తామంటే రెండు డయోడ్లను ఉపయోగిస్తాం, D1 D2 అనేటువంటి రెండు డయోడ్లను ఉపయోగిస్తాం. అట్లాగే ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏంటంటే సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ ను ఉపయోగిస్తాం. సో సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే సెకండరీ వైండింగ్ లో గౌన తీగ చుట్టలో మధ్యలో ఒక బిందువు నుండి మనం ఒక వైర్ ని తీసుకుంటాం. అట్లా తీసుకుంటే దాన్ని సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాం. అంటే సెకండరీ వైండింగ్ లో మిడిల్ లో ట్యాప్ ఉంటుంది, దీన్ని సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. మామూలు ట్రాన్స్ఫార్మర్ కి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ ని రెండు ఆపోజిట్ పొలారిటీస్ లో మనకు చూపిస్తుంది. అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 220 volts రావాలనుకోండి, ఇక్కడ +220 వస్తుంది, ఇక్కడ నుండి -220 వస్తుంది అనమాట మనకు. సో అలా మనకు చూపిస్తుంది ఇది పాజిటివ్ వోల్టేజ్ నెగటివ్ వోల్టేజ్ రెండింటిని సైమల్టేనియస్ గా ఇవ్వగలిగింది కాబట్టి దీన్ని సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అని అంటారు. సో దీంట్లో ఇన్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ the major difference in the circuit is we are making use of two diodes and we have a center tap transformer at the input. Center tap transformer provides both polarities of voltages. At the secondary we have positive voltage as well as negative voltage. Okay, so if we apply the input AC cycle during positive half cycles, if we are applying positive half cycle, what happens? The above portion, that is from here to here, let me say from here to here we have positive voltage and from here to here we have negative voltage. So this is a common point. Common point దగ్గర ఏమున్నది అనేది మనం పట్టించుకోవద్దు. పైన పాజిటివ్ వోల్టేజ్ అంటే పైన ప్లస్ ఉండాలి, నెగటివ్ వోల్టేజ్ అంటే మైనస్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ కాబట్టి పైన ప్లస్ ఉంటుంది, మధ్యలో మైనస్ ఉంటుంది. ఇక్కడ నుండి వచ్చేది ఏంటి నెగటివ్ వోల్టేజ్ కాబట్టి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అని మనం రాస్తాం. సో వోల్టేజ్ ఈ రకంగా వచ్చిన తర్వాత డయోడ్ D1 ఏమవుతుంది, ప్లస్ ని P కి కనెక్ట్ చేసాం కాబట్టి డయోడ్ D1 అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఓకే, మరి డయోడ్ D2 ఏమవుతుంది, ఇక్కడ ఇది మైనస్ ఉంది, ఇక్కడ P టెర్మినల్ ఉంది కాబట్టి ఈ డయోడ్ D2 అనేది రివర్స్ బయాస్ అవుతుంది. ఇది రివర్స్ బయాస్ అయింది కాబట్టి ఇది ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తుంది, ఇది ఓపెన్ అయిపోతుంది, ఇక్కడ నుండి ఎలాంటి విద్యుత్ ప్రవాహం ఉండదు. మరి విద్యుత్ ప్రవాహం దేని గుండా వస్తుంది అంటే D1 నుండి వస్తుంది. ఓకే, ఈ D1 నుండి ఇట్లా ఈ రకంగా వస్తుంది డయోడ్ లోకి, అంటే P నుండి N కి కదా, ఎలక్ట్రాన్లు N నుండి P కి వస్తాయి, విద్యుత్ ప్రవాహం P నుండి N కి ఈ రకంగా మనకు వస్తుంది లోడ్ రెసిస్టర్ లో. ఓకే, సో ఇదే లోడ్ రెసిస్టర్ నుండి మనం అవుట్పుట్ తీసుకుంటాము కాబట్టి అవుట్పుట్ ని మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో ఈ రకంగా మనం డ్రా చేస్తాం. ఓకే, తర్వాత అంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ అనేది డయోడ్ D1 మూలంగా వస్తుంది అని అర్థం. పాజిటివ్ హాఫ్ సైకిల్స్ లో డయోడ్ D2 అనేది కంప్లీట్ గా ఆఫ్ కండిషన్ లో ఉంటుంది. ఓకే, తర్వాత డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ హియర్ ద పొలారిటీ ఆఫ్ వోల్టేజ్ ఇస్ we take here plus minus and again because it is negative voltage we keep here minus and again here plus. So because this is a common point we are not bothered about the polarity over here, right? So the positive terminal of the input voltage is supplied to connected to P type semiconductor. So diode D1 is forward biased and because negative is connected here diode D2 is reverse biased. Okay, because this is reverse biased, it is in off condition or it acts like an open switch, hence no current through D2. The only current that flows through the circuit is through D1 and that too in this direction, anode to cathode in this direction. Okay, so the direction of output will be the same way as input. Now during negative half cycle the polarity of voltage is reversed, so we have negative sign here and positive sign here. This is the common point. So negative is connected to P type semiconductor or P terminal of the diode. So diode D1 is reverse biased now and D2 is forward biased because this plus is connected to P. This is forward biased. So D2 is now switched on and D1 is switched off. So D2 switched on కాబట్టి ఏమవుతుంది విద్యుత్ ప్రవాహం అనేది దేని గుండా వస్తుంది. If you look to the direction this will be like this. Okay, so in both the cases current direction is from B to A, therefore the output we draw in this manner. Okay, so for positive half cycle the direction of current was like this and during the negative half cycle also we could get the
కరెంట్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఓకే, దీంట్లో ఏమవుతుంది, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో డయోడ్ D1 అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది కాబట్టి విద్యుత్ ప్రవాహం అనేది D1 మూలంగా వస్తుంది. ఇక్కడ D1 అని మనం రాస్తాం. డ్యూరింగ్ నెగటివ్ హాఫ్ సైకిల్ D2 ఆన్ అవుతుంది, D2 గుండా విద్యుత్ ప్రవాహం వస్తుంది కాబట్టి ఇక్కడ D2 అని రాస్తాం. ఆ టైంలో ఇంకో డయోడ్ అనేది ఆఫ్ కండిషన్ లో ఉంటుంది. సో మనకి ఈ రకంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇదేంటి అంటే కంప్లీట్ DC కాదు, మనకి ఏసీకి డీసీకి తేడాలు మనం ఏం చెప్పుకున్నాం, ఉంటే పాజిటివ్ ఉంటుంది DC లేదా నెగటివ్ ఉంటుంది అని చెప్పాం. కానీ ఏసీ అనేది పాజిటివ్ నెగటివ్ మారుతుంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ చూడండి పాజిటివ్ నెగటివ్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ధనాత్మక విలువలనే కలిగి ఉంది. ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు DC నాట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్ బట్ up to some extent it is converted. This kind of output is called as pulsating DC. Pulsating DC అంటారు దీన్ని. అవుట్పుట్ లో వచ్చినటువంటి దాన్ని. ఇది పూర్తిగా ధనాత్మక విలువల్ని కలిగి ఉంది. ఏసీలో ధన రుణ విలువలు ఉంటాయి, డీసీగా మారింది కాబట్టి కొంత మేరకు పూర్తిగా ధనాత్మక విలువల్ని కలిగి ఉంది. సో ఇక్కడ పూర్ణ తరంగ ఏకదిక్కని యొక్క దక్షత, ఎఫిషియన్సీ అంటే దక్షత, అవుట్పుట్ పవర్ కి ఇన్పుట్ పవర్ కి, నిర్గమన సామర్థ్యానికి నివేశన సామర్థ్యానికి మధ్య గల నిష్పత్తిని మనం దక్షత లేదా ఎఫిషియన్సీ అని చెప్తాము. ఈ పూర్ణ తరంగ ఏకదికంలో రెండు అర్ధ తరంగాలలో కూడా రెక్టిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఇది 81.2% గా వస్తుంది. పి అవుట్ అంటే నిర్గమన సామర్థ్యం బై నివేశన సామర్థ్యం ఇంటూ 100% ఎక్స్ప్రెస్ చేస్తే ఈ రకంగా వస్తుంది. సో ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఇస్ 81.2%. Efficiency is nothing but the ratio of output power to the input power. Output is nothing but DC, so PDC by PAC we can write. That ratio multiplied by 100 will give you the efficiency in percentage. Now let us try to compare the half wave rectifier and full wave rectifier. In half wave rectifier we have used only one PN junction diode, whereas in full wave rectifier we can either use 2 diodes. If we use bridge rectifier circuit we will be making use of 4 diodes. So in half wave rectifier only positive half cycles of AC signal were converted to DC output, whereas both positive and negative half cycles were converted to DC in full wave rectifier. Okay, now the efficiency equation for efficiency of a half wave rectifier is 0.406 RL by RF plus RL. RL is the load resistance, RF is the resistance offered by the diode in forward bias condition. So for full wave rectifier the efficiency is 0.812 RL by RF plus RL. Efficiency is double that of efficiency of a full wave rectifier is double that of half wave rectifier. The maximum efficiency for a half wave rectifier is 40.6 and for full wave rectifier it is 81.2. Coming to frequency, the number of DC pulses per second is equal to the frequency of applied AC. AC frequency, input AC frequency is equal to the output DC frequency, whereas here it is double because we have 2 pulses at the output for 1 cycle, so the frequency is double. ఈ అర్ధ తరంగ ఏకదిక్కని పూర్ణ తరంగ ఏకదిక్కలను పోల్చడం, ఎట్లా వాటిని రెండింటిని కంపేర్ చేసి చూస్తామంటే అర్ధ తరంగ ఏకదిక్కలో ఏం చేస్తాం, మనం ఒకటే డయోడ్ను ఉపయోగిస్తాం. పూర్ణ తరంగ ఏకదిక్కలో 2 డయోడ్లను ఉపయోగిస్తాం. తర్వాత 2 డయోడ్లు ఇంకా బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనే దాన్ని ఉపయోగిస్తే మనం 4 డయోడ్లను ఉపయోగించవచ్చు. తర్వాత ఈ అర్ధ తరంగ ఏకదిక్కలో ఏమవుతుంది, ఒక అర్ధ తరంగం మాత్రమే ఏకదిక్కరణం చెందుతుంది. పూర్ణ తరంగ ఏకదిక్కలోనేమో పూర్ణ తరంగం ఏకదిక్కరణం చెందుతుంది. ఈ దక్షత అనేది ఏకదిక్కలో ఎంత ఉంటుంది, 0.406 RL by RF plus RL. ఇది సూత్రం అన్నమాట. దీంట్లో RL అనేది భార నిరోధం, RF అనేది డయోడ్ యొక్క పురో నిరోధం. ఓకే, అలాగే పూర్ణ తరంగ ఏకదిక్కని యొక్క దక్షత అనేది 0.812 RL by RF plus RL అని మనం రాస్తాం. సో గరిష్ట దక్షత అర్ధ తరంగ ఏకదిక్కలో 40.6% ఉంటుంది. పూర్ణ తరంగ ఏకదిక్కలో అది 81.2% ఉంటుంది. అయితే అర్ధ తరంగ ఏకదిక్కలో అవుట్పుట్ అనేది ఎట్లా ఉంటుంది, విచ్ఛిన్నంగాను స్పందనాత్మకంగాను ఉంటుంది. ఓకే, పల్సెస్ లాగా అది కూడా బ్రేక్స్ తో ఉంటుంది అని అర్థం. ఇక్కడ అవుట్పుట్ అనేది అవిచ్ఛిన్నంగా స్పందనాత్మకంగా ఉంటుంది. బ్రేక్ ఏమి ఉండకుండా కంటిన్యూస్ గా, కాకపోతే పల్సెస్ లాగా ఉంటుంది అని అర్థం. ఇది రెండింటి మధ్య ఉన్నటువంటి
తేడాలు. తర్వాత స్పెషల్ పర్పస్ డయోడ్స్ లో ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగించేటువంటి డయోడ్స్ లో జీనార్ డయోడ్ అనేది ఒక టాపిక్ ఉంది. ఈ సంవత్సరం అది మీకు సిలబస్ లో ఉండి డిలీట్ అయిపోయింది. ఫర్ దిస్ ఇయర్ the Zener diode is not included in your syllabus, but let me tell you very briefly about the Zener diode. It is a heavily doped diode. If you look to the symbol of the diode, it is exactly similar to the junction diode, but the only difference is this vertical line is in the form of Z. In ordinary diode, it will be just a vertical line, but here it is in the form of Z. And the major difference between ordinary diode and Zener diode is heavily doped. అధికంగా మాదీకరణం చెందించబడిన డయోడ్ ని జీనార్ డయోడ్ అంటారు. సింబల్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ Z రూపంలో ఉంటుంది. అయితే జీనార్ డయోడ్ ఏంటంటే కంపల్సరీగా రివర్స్ బయాస్ లోనే ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి పూర్వ బయాస్ లో ఎలా పనిచేస్తుంది అంటే మామూలు డయోడ్ లాగా పనిచేస్తుంది. మామూలు డయోడ్ లాగా పనిచేయడానికి మామూలు డయోడ్ ఉంది కదా, దాని ప్రత్యేకంగా ఎందుకు వాడతారు అంటే ఇది వోల్టేజ్ రెగ్యులేషన్ కోసం ఉపయోగిస్తారు అనమాట. వోల్టేజ్ ని నియంత్రించడం కోసం జీనార్ డయోడ్ ని ఉపయోగిస్తారు. వోల్టేజ్ రెగ్యులేటర్స్ లో దీని యొక్క మెయిన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. అయితే ఈ జీనార్ డయోడ్ అనేది ఏంటంటే మనం మామూలు డయోడ్ గురించి చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, రివర్స్ వోల్టేజ్ ని ఎక్కువగా పెంచినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వోల్టేజ్ తర్వాత సంధి అనేది బ్రేక్ అయిపోయి మనకు అత్యధిక విద్యుత్ ప్రవాహం వస్తుంది అని చెప్పుకున్నాం కదా. కానీ మామూలు డయోడ్ లో అది కనబడదు, ఎందుకంటే డయోడ్ అప్పటికే కాలిపోయి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అయితే జీనార్ డయోడ్ లో ఏమవుతుందంటే ఈ వోల్టేజ్ దగ్గర కూడా మనం ఈ హెవీ కరెంట్ ని చూడడానికి వీలవుతుంది. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ రీజియన్ లో పనిచేయడానికి జీనార్ డయోడ్ ని తయారు చేస్తారనమాట ప్రత్యేకంగా. సో జీనార్ వోల్టేజ్ is the voltage at which the current abruptly rises, but the junction is not broken. So it is a specially designed diode to be operated in negative reverse bias region. Okay, దీంట్లో ఏంటంటే రెండు రకాల ఎఫెక్ట్స్ ద్వారా we have two effects due to which we get high amounts of current in reverse bias, that is avalanche breakdown and Zener breakdown. Zener breakdown అనేది ఏంటంటే it is a field effect. క్షేత్రం యొక్క ఫలితం అది. క్షేత్రం అత్యధికంగా అవ్వడం మూలంగా సంయోజనీయ బంధాలు బ్రేక్ అయిపోయి మనకు అత్యధిక విద్యుత్ ప్రవాహం వస్తుంది. అదే అవలంచ్ ఎఫెక్ట్ ఏంటి అంటే అది అల్పసంఖ్యాక ఆవేశ వాహకాలు అనేవి అధిక గతి శక్తిని పొందుకొని బంధాలలో బ్రేక్ అయ్యి మనకు అవి ఢీ కొట్టడం ద్వారా మనకు అత్యధిక ఆవేశ వాహకాలు అనేవి విద్యుత్ ప్రవాహానికి అవైలబుల్ గా ఉండి మనకు ఎక్కువ కరెంట్ వస్తుంది. సో Zener breakdown is due to two main reasons. One is avalanche breakdown, other one is Zener breakdown. The breakdown is due to two reasons. Zener breakdown is a field effect. As we increase the reverse voltage, the electric field becomes intense and we get large electrons to come out of the bonds and we get heavy current in reverse bias condition. The other one is avalanche effect, which is mainly due to the minority charge carriers. They get more and more kinetic energy, so they are broken from the bonds and we get high amounts of current in reverse bias condition. The main application of Zener diode is we use it in reverse bias condition as voltage regulator.